ప్రఖ్యాత సువార్త గాయకురాలు సిస్టర్ ప్రసన్న బెన్హర్ జీవిత స్వ అనుభవాల నుండి వెలువడిన ఆణిముత్యాల లాంటి పాటలు తనే స్వయంగా రచించి స్వరపరిచిన 3వ ఆల్బం నేను అతని దానను ఆడియో లాంచ్ జూన్ 11వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ మీర్పేట్లో గల కనకదుర్గ కన్వెన్షన్ హాల్లో దేవుని మహిమార్థమై ఘనంగా జరిగింది. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమానికి ఆరాధన టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉషా పాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ 3వ ఆల్బమ్ను రిలీజ్ చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో బ్రదర్ వేణు మాస్టర్, లోగోస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ కృష్ణ, సిస్టర్ రేణుక పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాక్య సందేశాన్ని ఇవాంజలిస్ట్ జాన్ మేసా అందించారు. సిస్టర్ ప్రసన్న బెన్హర్ తనకు దేవుని ఆత్మీయ గీతాల పట్ల ఉన్న ప్రగాఢ ఆశయాన్ని పంచుకున్నారు. నేను 18 సంవత్సరాల వయసులో నేను కూడా అట్లా చనిపోవాలనుకున్నటువంటి సమయంలో నేను ఒక పిచ్చిదాన్ని అయిపోయినాను, ఏంటంటే ఒక మెంటల్ అయిపోయినా. అటువంటి సమయంలో దేవుడు వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు. ఆ వాక్యం ఏంటంటే, గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తాను. జస్ట్ ఆ పేపర్లో చదువుతుండగానే నా లోపల ఎవరో సలైన బట్టలు చెక్కించినట్టుగా నాకు బలం వచ్చింది. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, నీళ్ళలో దూకాలనుకున్నా. నాకు యేసు ప్రభు అంటే అందరిలాగా నాకు ఒక దేవుడు అనుకున్నా. కానీ ఆ రోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఏంటంటే, గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తాను. దేవుడు నన్ను ఈరోజు బ్రతికించినాడు, సజీవంగా నిలబెట్టి. అప్పుడు రాసిన, అరే కృంగిపోయిన హృదయాలకు, ఎన్నో సంవత్సరం రాసిన అంటే 18 ఏళ్ళు ఉన్నాయి నాకు. అప్పుడు 18 సంవత్సరాల వయసులో నేను రాసిన పాట, కృషించిపోయే కథకులకు నిరీక్షించే ద్వారం ఒకటి ఉన్నది. దేవునికి మహిమకరంగా జరిగిన ఈ ఆల్బమ్ లాంచ్ను ఉద్దేశిస్తూ ఆరాధన టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఉషా పాల్ సిస్టర్ ప్రసన్న బెన్హర్కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. This is the day that the Lord has made and we are rejoicing in it. యాత్రికుడనైనా నేను నీ బసలో పాటలు పాడుటకు నీ కట్టడల్ కారణమాయే కరుణగల ప్రభువు అంటూ దావీదు మహారాజు ఎలాగైతే ఒక సింగర్గా, రైటర్గా, మ్యూజిషియన్గా మరి పాటలు రాశారో, ఆ దినం నుండి మరి పాటలకు ఎంతో విలువ ఇవ్వబడ్డది. ఈ యొక్క సాంగ్స్ కి, ఈ యొక్క పాటలకు ఒక పర్పస్ అంటూ ఉంది. ఏం పర్పస్ అంటే, దేర్ ఈస్ ఎ విక్టరీ, దేర్ ఈస్ ఎన్ ఎస్కేప్. మరి ఈ యొక్క ప్రసన్నలో మనం చూసింది అది, ప్రసన్న జీవితంలో మనం చూసింది అది. ప్రత్యేకించబడిన ప్రసన్న జీవితము ఎంతో గాయాల చేత నింపబడిన ఆ యొక్క హృదయము అభిషేకించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మ చేత రాయబడిన పాటలు ఇవి. ఆ యొక్క కష్టాల గుండా, ఆ పెయిన్ గుండా వెళ్తూనే మరి షీ హ్యాస్ బికమ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ టు ద పీపుల్.